శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 29 డిసెంబర్ 2024 నుంచి 4 జనవరి 2025వ సంవత్సరం నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టేశాము. వార ఫలాల్లో కూడా మనకి మధ్య రోజు కొత్త సంవత్సరం ఆరంభమవుతూ ఉన్నది. నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఈ వారం రాశి ఫలితాలు తెలియజెప్పుకుందాము. గ్రహ సమ్మేళనాలు ఎలా ఉన్నాయి, గ్రహాల దృష్టులు ఎలా ఉన్నాయి, గ్రహాల స్థితులు ఎలా ఉన్నాయి ఇప్పుడు తెలియచెప్పుకుందాం. వృషభంలో వక్రించిన గురువుగారు, అలాగే కర్కాటకంలో వక్రించిన నీచలో ఉన్న కుజుడు, కన్య రాశిలో కేతువు, వృశ్చిక రాశిలో చంద్రబుధులు, చంద్రుడు నీచలో ఉన్నారు, రవి గారు ధనస్సు రాశిలో ఉన్నారు, అలాగే శుక్ర శనులు ఇద్దరు కుంభరాశిలో ఉంటూ ఉండగా రాహు మీనరాశిలో ఉన్నారు. ఇవి వార ప్రారంభంలో గ్రహస్థితులు అవుతూ ఉండగా వారాంతానికి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క స్థితి కుంభరాశిలోకి వచ్చి ఉన్నది, అలాగే బుధుని యొక్క స్థితి ధనస్సు రాశిలోకి వచ్చినది, చంద్రుని యొక్క స్థితి మారి ఉన్నది అని చెప్పి ఉన్నాను. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏమిటి అంటే, శని శుక్రులు ఇద్దరూ కూడా కుంభరాశిలో ఉన్నారు. ఇది వైవాహిక జీవితంలో చిన్నపాటి ఇబ్బందిని కలగజేస్తూ ఉంటుంది, అలాగే మిత్రత్వాన్ని కూడా దెబ్బతీసే విధంగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి గ్రహస్థితి ఇది. అలాగే నీచలో ఉన్న చంద్రుడు బుధునితో కలిసి ఉన్నారు. ముందరే వారిద్దరికి శత్రుత్వం, బుధునికి శత్రుత్వం, చంద్రునికి లేదు. అయితే ఇక్కడ చంద్రుడు పూర్తి బలహీనమైపోయి ఉన్నారు, బుధుడు వ్యతిరేకమైనటువంటి శత్రువర్గ రాశిలో ఉన్నారు. కాబట్టి ఇక్కడ చంద్రబుధులు ఇద్దరికీ కూడా బలం లేదు అనే చెప్పుకోవాలి. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి కూడా కుంభరాశిలోకి వచ్చి ఉన్నది. అయితే చాలా టెన్షన్స్, ఒత్తిళ్లు ఎక్కువగా ఉండడం కానీ, అలాగే లలిత కళలలో కొన్ని రకాలైనటువంటి ప్రశంసలు పొందడం కానీ, ప్రదర్శనలు ఇచ్చి మెచ్చుకోలు తీసుకోవడం కానీ, ఇట్లాంటివన్నీ చాలా బాగుంటాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే రవి బుధుల యొక్క స్థితి బుధాదిత్య యోగాన్ని తెలియచెప్తూ వీరిద్దరూ ఎక్కడ ఉన్నా కూడా మంచి చేస్తూ ఉంటారు. ఇద్దరు కలిసే ఉన్నటువంటి యోగమే బుధాదిత్య యోగము. అయితే వీరిద్దరూ ధనస్సు రాశిలో ఉన్న కారణం చేత చక్కటి యోగాన్ని అందజేస్తూ ఉంటారు. అలాగే గురువు యొక్క పంచమ దృష్టి కేతువు గారి మీద ప్రసరిస్తూ ఉన్నది. ఇది ఆధ్యాత్మికంగా పెద్దల పట్ల, గురువుల పట్ల వినయ విధేయతలు చూపిస్తూ ఈ రకమైన స్థితి కొనసాగుతూ ఉంటుంది. అలాగే గురువు గారి యొక్క సప్తస్థాన దృష్టి చంద్రబుధుల మీద పడుతూ ఉన్నది. ఇది ఏదైనా పరిశోధనా రంగాలలో అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటూ ప్రజోపయోగ కార్యక్రమాలు బాగా చేసేటటువంటి ఇష్టాన్ని ఎక్కువ చేస్తుంది. శనిగారి యొక్క దశమ దృష్టి చంద్రబుధుల మీద ఉంటూ ఉంది. అంటే ఇది ఈ చర్మానికి సంబంధించినటువంటి ఇబ్బందుల్ని సూచిస్తూ ఉంటుంది. ఏదైనా అనారోగ్యాలు, ముఖ్యంగా అనారోగ్యం చర్మానికి సంబంధించి ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ ఔషధ సేవ అవసరం పడుతుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే కుజుని యొక్క అష్టమ దృష్టి శని శుక్రుల మీద పడుతూ వివాహేతర సంబంధాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ భూమి తగాదాలకు సంబంధించి, కాంట్రాక్ట్ తగాదాలకు సంబంధించి ఇలాంటి వాటి విషయాలలో అతి జాగ్రత్తగా ఉండాలి. కోర్టు విషయాలు కానీ, రోడ్డు ప్రమాదాల విషయాలు కానీ ఇలాంటివి సూచిస్తూ ఉంటుంది. కాబట్టి తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వీటన్నిటికీ ఉపశమనం ఏమిటి అంటే స్తోత్ర పారాయణాలు చేసుకోవడమే. ఏదైనా గ్రహం బాగలేదు అంటే ఖచ్చితంగా ఆ గ్రహానికి ఉపశమనం చేసుకుంటూ దానికి రిలేటెడ్గా ఉండేటటువంటి విష్ణు సహస్రనామ పారాయణ, లేదా లలిత సహస్రనామ పారాయణ, లేదా లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రము, ఇలాంటివి ఏవైనా స్తోత్ర పారాయణాలు చేసుకోవడం వల్ల చాలా చాలా ఉపయోగాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ రాసుల్లోకి వెళ్దాము. వృషభ రాశి వారికి ఈ వారం రోజుల కాలము కూడా అత్యద్భుతమైన స్థితులు కనిపిస్తూ ఉన్నాయి. రాశిలో గురువుగారు బాగున్నారు, ద్వితీయంలో కుజుడు బాగున్నారు, సప్తమంలో చంద్రుడు బాగున్నారు, అలాగే దశమ స్థానంలో శుక్రుడు బాగున్నారు, ఏకాదశంలో రాహు బాగున్నారు. ఇన్ని 5 గ్రహాలు చాలా బాగుండడం అంటే అది ఒక యోగవంతమైన కాలం అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఊహించని విధంగా లాభాలుంటాయి, సన్మాన సత్కారాలు ఉంటాయి, దైవ కార్యాలు చేస్తారు, మీ మాట పరపతి పెరుగుతుంది,
వివాహాది శుభకార్యాలు కుదురుతాయి, అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి, మృష్టాన్న భోజనాలు చేస్తారు, విందు వినోద కాలక్షేపాలలో ఎక్కువగా కాలాన్ని గడుపుతారు. అలాగే ప్రజోపయోగ కార్యక్రమాలు చేస్తారు. ప్రజలలో మమేకమై చేసేటటువంటి పనులన్నీ కూడా మీకు చాలా చాలా మంచి పేరుని తీసుకుని వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపార విశేష అంశాలలో మీకు చాలా మంచి ఘనకీర్తి లభిస్తుంది. తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు కూడా లభిస్తాయి. అలాగే కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు, ఇత్యాది వారు బాగున్నారు. సంతానం బాగున్నారు. అలాగే స్వగృహ నిర్మాణానికి కూడా మీరు చాలా అనుకూలమైనటువంటి రోజులు ఇప్పుడు అని చెప్పి ఆలోచిస్తారు గృహ నిర్మాణం చేపట్టడానికి. అయితే మంచి ముహూర్తాలు చూసుకుని ప్రయత్నాలు మొదలు పెట్టాలి. రాజకీయంగా బాగుంది, భార్యాభర్తల అనుకూల రీత్యా బాగుంది. ఇక కోర్టు వ్యవహారాల గురించి కానీ, ప్రేమ వ్యవహారాల గురించి కానీ జాగ్రత్తలు తీసుకోండి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తున్నాను. భార్యాభర్తల మధ్య అనుకూలత మీ యొక్క ఓర్పుని బట్టి బాగుంటుంది. ఇది చెప్పదగ్గ సూచన. బాగుంటుందంటే బాగుందన్నారు కదండి అంటారు. ఏవైనా చిన్న చిన్న కలహాలు రావడానికి కూడా అవకాశం ఉంది. అంటే మీలో ఉండేటటువంటి ఓర్పు ఎలా ఉంది, మీ చాకచక్యం ఎలా ఉంది, దాన్ని బట్టి మీ అన్యోన్యత ఆధారపడి ఉంటుంది. గ్రహస్థితులు 2 రకాలైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నప్పుడు రెండూ కూడా పనిచేస్తాయి. ఏ గ్రహానికి ఆ గ్రహమే ఫలితం ఇస్తుంది కాబట్టి 2 రకాలు పనిచేస్తుంటాయి. కాబట్టి ఈ భిన్నమైన ఫలితాలని అతి జాగ్రత్తగా మీరు హ్యాండిల్ చేసుకోవాల్సి వస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. విద్యార్థుల కృషి బాగుంది. అలాగే సన్మాన సత్కారాలు బాగున్నాయి. ఉన్నత విద్య బాగుంది. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, ఇత్యాది వారందరి యొక్క స్థితి బాగుంటుంది. ఇలా అనేక విధాల సంతృప్తి కలిగించేటటువంటి కాలంగా ఈ వారం నడుస్తోంది. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ బుధుని యొక్క స్థితి మారి ఉంది, చంద్రుని యొక్క స్థితి మారి ఉంది. చంద్రుడు దశమంలోకి వచ్చి ఉన్నారు. అనేక రకాలుగా మీ కార్య సామర్థ్యాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఇది కూడా చాలా అత్యద్భుతమైన విషయము. ఇక కళాకారులకి కూడా చాలా అత్యద్భుతంగా ఉండేటటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ, బంధువర్గ ఆదరణ ఉంటుంది అని మరొకసారి తెలియజేస్తూ, లలితా సహస్రనామ పారాయణ తప్పనిసరిగా చేయండి. విష్ణు సహస్రనామాల స్తోత్ర పారాయణాలు వినండి అని చెప్పి సూచన చేస్తూ శుభం. రవిగ్రహ అనుకూలత కొరకు జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః.